అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. అది కాదే, అక్కడ పూలమ్ముకునే అమ్మాయి ఉందంటున్నారు. కారు శివని డాష్ ఇవ్వడం ఆ అమ్మాయి చూసిందంటున్నారు. మరి ఆ కారు నెంబర్ అవేవి అమ్మాయి చూడలేదా? చూడలేదనే చెప్పింది. అయితే ఆ అమ్మాయి మాటలు బట్టి ఓ విషయం మాత్రం పక్కా అయిందిరా అన్నయ్య. ఏంటది? శివని ఢీకొన్న కారు అంబాసిడర్ అని మాత్రం తెలిసింది. అది చాలు కూపిలాగడానికి. తీగ దొరికితే చాలు డొంకంతా కదిలిస్తానంటాడు కదా భార్గవంకుల్. మరి ఈ సంగతి తెలిసి ఎందుకు ఊరుకున్నాడు? ఏమో, నాకేం తెలుసు. తెలియకుండా ఇలాగే ఉండు. ఎవడు చంపాడు ఏంటి ఇవన్నీ తెలుసుకోకపోతే ఎలాగే? చచ్చిపోయింది ఎవడో రోడ్డున పోయే దానే కాదు, చచ్చిపోయింది ఎవరు? శివ, నీ శివ, నీ శివ చచ్చిపోయాడు. వాడెవడో పరాయివాడు కాదు, నీ మెళ్ళలో 3 ముళ్ళు వేసినవాడు, నీ మొగుడు. అది గుర్తుపెట్టుకో. పెంచుకున్న కుక్కని చంపితేనే పంతం పట్టే అవతల వాడు ఎంత చూస్తామే, అలాంటిది జీవితాన్ని పంచుకునే మనిషి వాణ్ణి చంపాడు ఎవడో. వాడి ఎంత చూడకుండా వదులుతావా? ఎందుకు వదులుతాను? వదలనన్న దానివి దిగు, రంగంలోకి దిగు. హంతకుడు ఎవరో కనుక్కో, వాడంతా చూడు. ఏంట్రా, ఏంటి నూరు పోస్తున్నావు దానికి? నూరు పోయడం కాదు డాడీ, శివనెవరు చంపారో అన్నయ్య కనుక్కోమంటున్నాడు. కనుక్కుని ఏం చేస్తావు? ఏం చేస్తుంది? రివాల్వర్తో కాల్చి చంపుతుంది. చంపుతుంది. మాటలు చెప్పడం కాదు, చంపి తనేమవుతుంది? ఏమవుతుంది? కసి తీర్చుకుంటుంది. ఇదా నువ్వు చెప్పేదానికి? తోడబుట్టిన చెల్లెలు పుట్టెడు దుఃఖంలో ఉంటే దాన్ని ఓదార్చటం పోయి
కాల్చు చంపు కసి తీర్చుకో ఇవా ఇవా నువ్వు చెప్తున్నావు? నువ్వు అసలు అన్నయ్యవేనా? అన్నయ్యని కాబట్టే చెప్తున్నాను. చంపినవాడు దొరకాలి. అప్పుడు రేఖ దాకా దేనికి? వాడంతు నేనే చూస్తాను. ఏం చూస్తావురా? ఏం చూస్తావు? ఇందాకటి నుంచి తెగరెచ్చిపోతున్నావు. అయితే మీకేమైంది? మీ పద్ధతి చూస్తుంటే శివని మీరే చంపినట్టున్నారు. రేయ్! దించండి. ఈ ఫోర్స్ మాకు ఉంది, కాకపోతే తండ్రిని ఆలోచిస్తున్నాను. ఛీ! వద్దమ్మా, వీడి మాటలు నువ్వేం వినకు. బాధల్లో ఉన్నదానివి. భగవంతుడా నాకేంటి బతుకంటూ దేవుణ్ణి ప్రార్థించుకో. అంతేకాని అర్థం పర్థం లేని ఆవేశకావేశాలకు పోయి అనుమానాలు పెంచుకోకు. ఈయన ఇలాగే చెప్తాడు. ఈయన మాటలు మాత్రం నువ్వు విను, బాగుపడతావు. ఎక్కడ దొరకడండి ఈయన? చచ్చా! అసలు అసలు వీడెందుకు వచ్చాడా ఇక్కడికి? వీడు మనల్ని ఓదార్చడానికి రాలేదు, మనల్ని చంపడానికి వచ్చాడు. స్కౌండ్రల్. నువ్వు పడుకో అమ్మా, వెళ్ళి పడుకో. నాకొద్దు వర్ధన్, ఆకలి లేదని చెప్తున్నానా? నీ మాటలు ఎవరు వింటారు కానీ ముందు భోంచేయి. వద్దంటుంటే పిచ్చి పిచ్చి వేషాలేకు, ముందు తిను. అమ్మ గోరు ముద్ద ఎలా ఉంటుందో నాకు తెలియదు గాని వర్ధన్, నువ్వు పెట్టిన ముద్ద మాత్రం చాలా రుచిగా ఉంది. ఆకలి మీద అన్నీ రుచిగానే ఉంటాయి. తిను. ఈ రాత్రి ఇలా ఉండిపోతే బావుండు. ఇలాంటి రాత్రులు మన ఇద్దరికి చాలా రానున్నాయి, నువ్వేం కంగారు పడకు. మంచినీళ్ళు తాగు. రేపటి నుంచి నిన్న అమ్మా అని పిలుస్తాను, ఏమనుకోకే. బొమ్మ అని పిలు, ఇంకేం పని లేకపోతే సరే. నువ్వు నీ సెంటిమెంట్ డైలాగులు. ముందు బొంచే. అయ్యా, నేను ఎందుకు వచ్చానంటే ఇందుకు వచ్చాను. ఇది సంగతి. ఇదేంటిది? అన్నదానం డబ్బండి. అంటే ఏంటి? అదేంటయ్యా అంతలా మర్చిపోయారు? చనిపోయిన తన అల్లుడు శివ పేరు మీద అన్నదానం చేయించమని నిన్ననే కదా శ్రీమాన్ కృష్ణేశ్వరరావు గారి 30,000 ఇచ్చింది. మరి నిన్నదాక ఇవాళ తెచ్చావేంటి? మర్చిపోయాను సార్. చూడు మూర్తి, డబ్బుని జబ్బుని మర్చిపోకూడదు, దెబ్బైపోతావు. నేనేది మర్చిపోలేదు, నాకంతా గుర్తుంది. నిన్న ఇద్దరం కలిసి కృష్ణేశ్వరరావు ఇంటికి వెళ్ళాం. ఆయన మనకు 30,000 ఇచ్చాడు. ఇంకా కావాలంటే ఇంకా ఇస్తానన్నాడు. అయినా నేనే వద్దన్నాను. నువ్వు దానికి ఫీల్ అయిపోయావు.
అది చూశాను. దాన్ని అలా ఉంచితే అన్నదానానికి ఆయన ఇచ్చిన 30,000 ఎట్టుకొని నువ్వు, ఉత్త చేతులతో నేను ఇద్దరం కారులో కూసున్నాం. నువ్వు మధ్యలో దిగిపోయావు. చిన్న పనుంది ఇప్పుడే వస్తాను అన్నోడివి నిన్న మధ్యాహ్నం రాలేదు, సాయంత్రం రాలేదు, రేత్రి రాలేదు. ఇదిగో ఇవాళ పొద్దునొచ్చావు. అంటే ఏటి నీ ఉద్దేశం? నారాయణ మనోడే పట్టించుకోడు అనుకున్నావు. నిజం చెప్పనా, ఈ ఏదో 30 ఏళ్ళని నేను పట్టించుకోలేదయ్యా, కానీ నిన్ను పట్టించుకున్నాను. ఏడీ మూర్తి, ఈ మూర్తి ఏటైపోయాడు? 30,000 ఎట్టుకుని పారిపోయాడా లేక మూర్చిపోయాడా? కారు తొక్కేసిందా, లారీ మట్టేసిందా, లేకపోతే మనల్ని బురిడి కొట్టేసి వెళ్ళిపోయాడని అమ్మా ఎంత టెన్షన్ పడిపోయాననుకున్నావు? టెన్షన్ తగ్గించుకోవడానికి ఆ రేత్రి నాకు ఎంత ఖర్చు అయిందో తెలుసా? తెలీదు. 1000 రూపాయలు ఖర్చు అయింది. డబ్బుదేముందిలేవయ్యా, మరి బాధ, ఆ బాధే భరించలేకపోయాను. అది నీకు తెలియాలనే ఇలా కొట్టింది. సరే, బాధకు బాధ చెల్లు కదా. ముందు దీని సంగతి చూడండి. ఏంటి చూసేది? శివ పేరున అన్నదానం చెయ్యమంటారా వద్దంటారా? ఆ, ఎక్కడా? మీరెక్కడంటే అక్కడే. అయితే ఓ పని చెయ్యి, సరదాగా నాతో పాటు నువ్వు కూడా మా ఇంట్లో లంచ్ చేసేయి. అదే అన్నదానం. ఈ 30,000 నేను ఉంచుకుంటాను. 30,000 మీకు? మీ ఇంట్లో ముష్టి ముద్ద నాకునా? ఆ? కోపం దేనికిలే గాని కూడెట్టి ఓ 100 ఇస్తాను, తీసుకో, ఖర్చులకు ఉంటాయి. ఇది పద్ధతి కాదండి. సరే అయితే ఓ పని చెయ్యి, చెప్పండి. ఈ 30,000 నువ్వు ఉంచుకో. దా మా ఇంట్లో కూడిదిందు గాని. అమ్మో, 30,000 నేను ఉంచుకుంటానంటే పద్ధతి కాదంటావు, నిన్ను ఉంచుకోమంటే అమ్మో అంటావు. నీతో ఎలాగయ్యా? దయచేసి ఓ 10,000 ఇచ్చుకోండి, మహాప్రసాదంలా స్వీకరిస్తాను. ఈ మొక్క ముందే చెప్పొచ్చుగా. ఓ లాగుడు పీకుడు. డబ్బు అంటే భలే భక్తి అయ్యా నీకు మూర్తి. దా, అందాక కూకుని కాపీ వేసుకుందా. ఆ. అది కాదే, అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పైగా ఉత్తమ మనిషివి కూడా కాదు. ఉత్త మనిషినో గట్టి మనిషినో అవన్నీ పక్కన నుంచండి ఆంటీ. రేకొదినకి ఇంత కష్టం వస్తే పలకరించకుండా నా మానాన్న నేను ఉండాలా? నా వల్ల కాదు. కాదు, నిజమే. కానీ ఇప్పుడు ఈ ఇల్లు ఎలా ఉందో తెలుసా? యుద్ధ భూమిలా ఉంది. మీ ఆయనకి అంకుల్కి ఒక్క క్షణం కూడా పడటం లేదు. అదెప్పుడు ఉండేదే కదా. ఇప్పుడు ఎక్కువైంది. అదే నా బాధ. శివ పోవడం కాదు గాని ఇంట్లో ఎవరికీ మనశ్శాంతి లేకుండా పోయింది. ఆ షుగర్ ఎందుకో? నిన్నటి వరకు రేఖ ఏడ్చేడ్చి ఊరుకుంది. నువ్విప్పుడొచ్చావు, పరామర్శిస్తానంటున్నావు. మళ్ళీ ఏడిపిస్తావేమో. వద్దే, పదే పదే ఏడవడం దానికి మంచిది కాదు, నీకు మంచిది కాదు. పరామర్శలంటే ఏడుపులేనా ఆంటీ? అవే ఉండవు, కానీ నేను వదిన్ని చూడాల్సిందే, తప్పదు. నీ ఇష్టం మరి. పనిలో పని ఈ కాఫీ తీసుకెళ్లి రేఖకివ్వు. తప్పకుండా ఆంటీ. హలో, నేను శారదా, కృష్ణన్ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏంటి ఇప్పుడు ఫోన్ చేశారు? పొద్దున ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఇంట్లో నేను పర్సు మర్చిపోయాను. నువ్వు చూసేవో లేదో అని. చూశాను, తీసి దాచాను కూడా. మీకు ఈ సంగతి చెప్దామని నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతలో మీరే ఫోన్ చేశారు. సరే, ఉన్నా మరి. ఆగండి ఆగండి. ఏంటి శారదా? సరస్సు ఇప్పుడే మన ఇంటికి వచ్చింది. తనెందుకు వచ్చింది ఇప్పుడు? రేఖను చూద్దామని వచ్చిందట. అలాగా? ఇంకేంటి సంగతులు? ఇంకేం లేవు గాని సరస్సు ఉంటానంటే ఓ 2-3 రోజులు ఇక్కడ ఉంచనా? నీ ఇష్టం. తను ఉంటానంటే ఉన్ని. సరే అయితే ఉంటాను. మమ్మీ, మమ్మీ,
వస్తున్నాను ఆంటీ. ఆ! ఏయ్ సరసు అదేంటి సరసు నువ్వెందుకు వెళ్ళావు పైకి? వదిన కాఫీ ఇద్దామని. నువ్వే వెళ్ళి కాఫీ ఇవ్వాలా? ఇంట్లో ఇంకెవరు లేరా? ఇంకేం పని లేకపోతే సరే. ఉత్తమ మనిషివి కాదు కదా, ఎలా వెళ్ళావు పైకి? ఏమన్నా అంటే అన్నానంటారు. జాగ్రత్తగా దిగు. అదిగో మీ అంకుల్ వచ్చినట్టున్నారు. అంకుల్, జాగ్రత్త జాగ్రత్త. ఏంటా పరుగు? అంకుల్. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను అంకుల్. పొద్దున్నే వచ్చేవాడు కదా, మీ ఆంటీ చెప్పింది. అవును అంకుల్. నీ ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది అంకుల్. పదమ్మా. మీరొచ్చారంటే చాలు, దీనికి ఎంత ఆనందమో. ఇది మీ కోడలు కాదు, కూతురే. అవును, నాకు 3 కూతుళ్ళు. నువ్వు మీ అంకుల్ మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. అదే వద్దాంటీ, మీరు అంకుల్ మాట్లాడుతూ ఉండండి, నేనే కాఫీ తీసుకొస్తాను. సరే వెళ్ళు. ఓ 2-3 డేస్ తను ఇక్కడ ఉంటానంది. ఉన్ని తనిల్లు తనిష్టం. నమస్తే సార్. నమస్తే. రావయ్యా నారాయణ రా. నమస్తే మేడం. నమస్తే, కూర్చోండి. ఉమ్. ఏంటయ్యా ఏంటి ఇంటికొచ్చావు? అదేంటది? ఇది ఇవ్వడానికే వచ్చానండి. తీసుకోండి అమ్మా. ఏంటండి ఇది? శివప్రసాదం అమ్మా, లడ్లు. శివప్రసాదం? అవును మేడం, శివప్రసాదమే. నిన్న సారు శివ పేరిటి పేదలకు అన్నదానం చేయమని 30,000 30,000 ఇచ్చారు. దాంతో ధూమ్ధామ్గా అన్నదానం చేసేసాం. ఒక్కొక్క ఇస్తర్లో 2 లడ్లు. గట్టిగా మాట్లాడితే తిన్నన్ని లడ్లు పెట్టి మరీ దానం చేశాం. జనం సార్, అది జనం కాదండి, తండోపు తండాలుగా జనం వస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు, వెళ్తూనే ఉన్నారు. ఒకటే తొక్కిసలాట. ఆ తొక్కిసలాట్లో పాపం ఓ 70 ఏళ్ల ముసలాడు చచ్చిపోవలసిందండి. అమ్మ, నేను సావనిస్తానా? నేనే నోట్లో నీళ్లు పోసి కాపాడానండి. సాంబార్ లేదండి, సెలయేరై పారిందండి. రసం వర్షంలా కురిసిందండి. కూరల సంగతి చెప్పనే అక్కర్లేదు. ఎంతెంత వడగళ్ళు లేవు, ఆ సైజుల్లో కూరలు వడ్డించామండి. చాలా మంచి పని చేశారు. మంచోళ్ళు ఎప్పుడు మంచి పనులే చేస్తారమ్మా. చెడ్డోళ్లే ఎదవలు చెడ్డ పనులు చేస్తుంటారు. తీసుకోండి అమ్మా, అంతా ప్రసాదమే. శివప్రసాదం తీసుకోండి. తర్వాత తీసుకుంటాంలేండి. అయ్యా, నిన్న శివ అన్నదానానికై మీరిచ్చిన 30,000లో ఇగో 1 2 3 4 5 6 7 8 9 అంటే 9 పావలాలు, 2 పావలా. ఈ 2 పావలా మీది, తీసేసుకోండి. లెక్కంటే లెక్కేనండు. ఒక్క పైసా కూడా నేను ఉంచుకోను. పారాయి సొమ్ము పావుతో సమానం అనుకుంటాను. భలే వాడివే, అక్కడుంచు. ఈ అమ్మాయి తెలుసు, మీ కోడలు సరస్సు. నీకెలా తెలిసిందమ్మా నేను వచ్చినట్టు? అప్పుడే కాఫీ తెచ్చేసావు. ఏంటో ఈ ఇంట్లో అన్నీ చాలా ఫాస్ట్. అన్నీ తొందరగా జరిగిపోతుంటాయి. ప్రేమలు, పెళ్ళిళ్ళు, సావులు. నువ్వు తొందరగా కాఫీ తాగి వెళ్ళటం మంచిది. చిత్తమండి. తీసుకోండి అంకుల్. తీసుకోండి ఆంటీ. ఈ చెల్లని పావలాలేంటి ఇక్కడున్నాయి?
అయ్యా మీరు చెప్పినట్టు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవడమే మంచిది. వస్తాను సార్. వస్తాను మేడం. వస్తానమ్మా. ఈయనెవరో చాలా చిత్రంగా ఉన్నారే. తీసుకో ఆదర్శ్. శివ